రేపు నిన్ను పెళ్లి చేసుకున్నాక అతను ఇక నవ్వడు కదా. అర్థమైందా మీకు? రేపు పెళ్ళి అయిన తర్వాత తన ముఖంలో నవ్వు ఉండదు కదా. ఏం మహేష్ బాబు వింటున్నావా? ఇప్పుడు బాగా నవ్వుతున్నావు. ఇక వర్ణిక దెబ్బకు నవ్వు మటుమాయమైపోద్ది. పెళ్ళి అయిన వాళ్ళని అడిగి కనుక్కోండి ఒకసారి. మంచి రైట్, విందాం. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని బైబిల్లో ఎక్కడా కనిపించదు. ఏమి నమ్మరా మీరు? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని బైబిల్లో ఎక్కడా కనిపించదు. మరి ఏముంది బైబిల్లో? ఇందాక అయ్యగారు ప్రేమ కుమార్ గారు చెప్పారు. ఏం చెప్పారు? బైబిల్లో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని ఎక్కడ చూపిస్తారు? నాకు మాట్లాడాలి, ఇక నాతో మాట్లాడండి. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది కాదు, అక్కడ ఉంది. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను. అది అర్థమైందా? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలను. అది బైబిల్ చెప్పే సత్యం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కాదు, ఘనమైనది గాను. ఎలా ఉండాలి వివాహము? అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలను. అర్థం ఏమిటి? ఘనమైనది గాను అంటే అర్థం ఏంటి? ఈ రోజున ఇరు పక్షాల వారు నిర్ణయించినటువంటి వివాహము ఘనమైనది అంటే అర్థం ఏంటంటే, అబ్బాయి తరపు వాళ్ళు, అమ్మాయి తరపు వాళ్ళు పెద్దలు నిర్ణయము చొప్పున, సంఘము నిర్ణయము చొప్పున, సేవకులు నిర్ణయము చొప్పున జరపబడే వివాహాన్ని ఏమంటారంటే ఘనమైనది గాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వివాహము ఘనమైనది? ఇంకా నేను చెప్పాలంటే పెద్దల నిర్ణయము లేకుండా, పెద్దల సమక్షములో లేకుండా, సేవకులు సమక్షములో లేకుండా, సంఘ సమక్షములో లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి వారు లేరా? అంటే అర్థం ఏమిటి? అది ఘనమైన వివాహము కాదు అని అర్థం. ఘనమైనది ఏమిటంటే పెద్దలు నిర్ణయించినటువంటి వివాహము, పెద్దల మాటలు వినటువంటి లోబడి వివాహానికి సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడే మహేషు, వర్ణిక. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పాలి. బైబిల్ సెలవిస్తుంది, ఇద్దరు కాక. యేసు ప్రభువు అన్నాడు, ఇద్దరు కాక. ఇప్పటి వరకు ఇద్దరుగా ఉన్న వీరు ఒక్కరుగా ఉండబోతున్నారు, అంటే ఒకటిగా ఉండిపోతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వివాహము ఘనంగా ఉంటే సరిపోదు. వివాహ బంధము బలంగా ఉండాలి. ఘనంగా ఈ పెళ్లి జరుపుకుంటే పెద్దల నిర్ణయం చొప్పున, సంఘ సమక్షములో, సేవకులు సమక్షములో, ఏమండి ఊరి పెద్దల సమక్షములో వివాహం ఘనంగా జరుపుకుంటే సరిపోదు. వివాహ బంధం అనేది బలంగా ఉండాలి. అంటే బలహీనమైన వివాహాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? బలహీనమైన వివాహాలు అంటే పెళ్లి చేసుకున్న 3 రోజులకు విడిపోయే వివాహాలు, పెళ్ళైన 6 నెలలకు విడిపోయే వివాహాలు, పెళ్ళైన కొద్ది కాలానికి బలహీనమైనటువంటి వివాహాలు. అలా ఉండటానికి వీల్లేదు. మహేష్, వర్ణిక వివాహము బలంగా ఉండాలి, బలమైన బంధంగా నిలబడాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక వివాహ బంధం బలంగా ఉండాలంటే కొన్ని సూత్రాలు మీతో నేను పంచుకోబోతున్నాను, దయచేసి వినండి. వివాహ బంధం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సూత్రాలు అంటే మంగళసూత్రం అంటే మాకు తెలుసు అండి, సూత్రాలు అంటే మాకు తెలియదు అంటారేం మీరు? మంగళసూత్రము క్రిస్టియన్ మ్యారేజ్లో అసలు ఉండదు, తెలుసా మీకు? క్రైస్తవుల పెళ్లిల్లో మంగళసూత్రం ఉండదు. మరి ఎందుకు పెట్టారు? భారతీయ చట్టాన్ని గౌరవించి, భారతదేశాన్ని ప్రేమించి దాన్ని మనము ఈ విధంగా చేస్తున్నాము. అంతేగాని బైబిల్ మార్చుకుంటే సరిపోతుంది, పెళ్ళి దండలు మార్చుకుంటే సరిపోతుంది, ఉంగరాలు మార్చుకుంటే సరిపోతుంది. అయితే మంగళసూత్రము ఎందుకంటే 3 ముళ్ళ బంధం ఇప్పుడు వాడాం కదా, పవిత్రమైన బంధం. వివాహం అంటే పరిశుద్ధ వివాహము. అంటే పరిశుద్ధమైన వివాహాలు ఉన్నాయంటే అపవిత్రమైన వివాహాలు కూడా ఉన్నాయి. దయచేసి వినండి. వీళ్ళిద్దరికే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి భార్యాభర్తలకు, పెళ్లి కావలసిన యవనస్తులకు కూడా నేను చెప్పబోయే సూత్రాలు మీకు అవసరము.
ముఖ్యంగా వినవలసింది వర్ణిక, నా వైపు చూడ. మహేష్ చాలా దర్జాగా కూర్చున్నారు. ఎంతసేపు అయినా పర్వాలేదు, ఉదయం మేము టిఫిన్ చేసాం అన్నట్టుగా ఉంది లేవారు. టిఫిన్ చేశారా? టిఫిన్ అమ్మా నీకు పెట్టారా లేదా? నా మ్యారేజ్కి అసలు నేను తినలా, సంబరంలో నేను అసలు అన్నమే తినలా. మా పాస్టమని చేసుకున్నప్పుడు నేను అన్నమే తినలా. ఎప్పుడో పెళ్ళి అయిపోయి రాత్రి కొనలా, అప్పుడు తినలా. నువ్వు ఎట్ట అసలు నీకు అన్నం తినబుద్ది అయింది? నీకు అన్నం, ఒక అందమైన భార్య వస్తుంది, ఈరోజు అసలు ఆకలి అవుతుందా? టిఫిన్ ఎలా చేసావు నువ్వు అసలు? కొన్ని సూత్రాలు, భార్య భర్తల మధ్య ఉండవలసిన కొన్ని సూత్రాలు మీతో పంచుకుంటున్నాను. దయచేసి నేను కొన్ని నిమిషాలే గంటలు కాదండి, ఒక 5 సూత్రాలు మీతో పంచుకుంటాను. నెంబర్ 1, వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకున్న మనకు పెళ్లి చేసుకున్న మనకు, మీకు, పెళ్లి కావలసిన వారికి కూడా భార్యాభర్తల మధ్య ఉండవలసింది నెంబర్ 1, మొట్టమొదటిగా నమ్మకం ఉండాలి. మహేష్ చెప్పు, ఏముండాలి? అమ్మా వర్ణిక ఏముండాలి? గట్టికి చెప్పు. ఇడ్లీ అన్న పెట్టవచ్చు కదా అమ్మాయికి పొద్దున్నే, పాపము అనేక ప్రమాణాలు ఏం చేసిద్దో నాకేం అర్థం కాల. ఏముండాలి? భార్యాభర్తల మధ్య ఉండవలసింది ఏమిటంటే వారి వివాహ బంధము బలంగా ఉండాలి అన్నా, వారి కాపురం చక్కగా ఉండాలి అన్నా, వారి కుటుంబంలో సంతోషం ఉండాలన్నా, వారి దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగాలి అన్నా, వారిద్దరి మధ్యలో ఉండాల్సింది నమ్మకము. ఈరోజు అనేక కుటుంబాలు, అనేక మంది విడిపోవటానికి కారణం భార్య మీద భర్తకు, భర్త మీద భార్యకు నమ్మకం లేకపోబట్టే. మీకు ఉదాహరణ చెప్తాను. అబ్రహాం మనందరికీ తెలుసు, శారా మనందరికీ తెలుసు. అబ్రహాము తెలుసు, శారా తెలుసు. వీరిద్దరు గురించి మనం చెప్పాలి అంటే దేవుడు అన్నాడు, అబ్రహాము లేచి నీవు దేశాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి నీ భార్యను తీసుకొని నేను చూపించే దేశానికి వెళ్ళు అనగానే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళాడంటే శారా లేకుండా వెళ్ళాడా? దయచేసి వినండి. భార్య దగ్గరికి వెళ్ళి శారాకు చెప్పకుండానే బయలుదేరాడా? కానే కాదు. ఏమాయ్ శారా, దేవుడు నాతో మాట్లాడాడు, ఒక దేశానికి వెళ్ళమన్నాడు. ఆ దేశం ఎలా ఉంటుందో తెలియదు, ఆ దేశంలో సౌకర్యాలు ఎలా ఉంటుందో తెలియదు, ఆ దేశంలో మనం ఏం చేయాలో తెలియదు, వెళ్ళమన్నాడు అందరిని వదిలిపెట్టి. నువ్వేమంటావు అన్నాడు. ఏమేమన్నదంటే నేను వస్తాను పదండి అంది. నమ్మకం అంటే ఇది, అర్థమైందా? నమ్మకం అంటే నా భర్త ఎక్కడికి తీసుకెళ్ళినా నన్ను కాపాడుకుంటాడో ఒక నమ్మకం. మహేష్ మీద వర్ణికకు నమ్మకం ఉండాలి. చెట్టు కింద ఉండాల్సి వచ్చిన భార్యాభర్తలు చెట్టు కింద ఉండాల్సి వచ్చిన నా భర్త నన్ను సంరక్షిస్తాడు, నా భర్త నన్ను కాపాడుతాడు, ఒక నమ్మకం. శారా ఆ రోజు బయలుదేరి వెళ్ళిందంటే ఒక నమ్మకం. నమ్మకం మీదనే ఆమె వెళ్ళినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం, ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు, వీళ్ళు బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, శారా అమ్మ దయచేసి మాట్లాడతాను. నేను మాట్లాడేది 10 నిమిషాలే, ఎక్కువసేపు చెప్పను. అమ్మ శారా, ఇక్కడ చూస్తే జనం దేవుని భయం లేని మనుషులు ఉన్నారు, మిమ్మల్ని కాదయ్యా, దేవుని భయం లేని మనుషులు ఉన్నారు. ఇలా మధ్యలో మనం ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎవరన్నా అడిగితే నాకు ఒక మేలు చేయి తల్లి, నువ్వు ఏం మేలు చేస్తావంటే ఎవరన్నా అడిగితే నా సహోదరుడు అని చెప్పు, మా అన్నయ్య అని చెప్పు అని చెప్పాడు. అప్పుడు కూడా భర్త మీద నమ్మకం కలిగి ఇలా ఎందుకు చెప్పాలి అనలా, తన భర్తను నమ్మింది కాబట్టి అన్నయ్య అని చెప్పాల్సి వచ్చింది. అంతేకాదు, ఇంకొక రహస్యం మీకు చెప్పమంటారా? అబ్రహాం భార్య అయిన శారాను అబీమెలెకు తీసుకుని వెళ్ళి తన ఇంట్లో 3 రోజులు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడి ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా, ఆ అమ్మాయి ఇంకొక భార్య అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని శారాను తీసుకొని అబ్రహాముకు అప్పగించినప్పుడు చూడండి, అబ్రహాము వెళ్ళి నువ్వు అగ్ని పరీక్ష చేయాలి, నేను నిన్ను నమ్మను అనలా. గుర్తుపెట్టుకోండి, నమ్మకం అంటే భార్యాభర్తలు ఇంత దృఢంగా ఉండాలి. ఈరోజు నీ భర్తను నువ్వు నమ్మటంలో బయటికి వెళ్తే, నీ భార్య నువ్వు నమ్మటంలో సెల్ ఫోన్లో మాట్లాడుతుంటే, నమ్మకం లేకపోతే కుటుంబం నిలబడదు, నమ్మకం లేకపోతే కాపురం నిలబడదు, నమ్మకం లేకపోతే కుటుంబ వ్యవస్థ నిలబడదు. ఆ రోజు అబ్రహాము శారాను తీసుకొని అప్పగించినప్పుడు 3 రోజులు ఆ ఇంట్లో ఉన్నావు, ఏం చేశావు, ఏం జరిగింది, ఒక్క మాట కూడా అడగలేదు. ఎంత నమ్మాడో శారాను చూడండి. అబ్రహాం భార్య అయిన శారా అంత నమ్మితే ఆమెను కూడా అంతే నమ్మాడు. ఎక్కడ ఉన్నా నీ భార్యను నువ్వు నమ్మాలి. అమ్మ వర్ణిక, నీ భర్తను నువ్వు నమ్మకం ఉంచాలి ఆయన మీద.
ఓకేనా? మొట్టమొదటిది ఒక కుటుంబము, ఒక కుటుంబ వ్యవస్థ, ఒక ఆ, దంపతులు ఇద్దరు ముందుకు కొనసాగాలి అంటే భార్యాభర్తలు నమ్మకం ఉండాలి. నెంబర్ 2, రెండోది భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. ఏముండాలి? ప్రేమ. భర్తలారా, నువ్వు ఆగా, ఆయన చెప్తాడు వాక్యం. నేను ఆయన పెళ్లి కొడుకుని అడుగుతున్నాడు కదా. భర్తలారా మీ భార్యలను ప్రేమించా చెప్పాడు వాక్యం. రైట్. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? వన్ని కానీ నువ్వు ప్రేమించాలి. భార్యలారా మీ భర్తలకు చెప్పమ్మా, లోబడాలి. ఓకేనా? నువ్వు లోబడితే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించే కుటుంబం బైబిల్లో ఏదైనా ఉందంటే ఇస్సాకు, రెబెకానే. రెబెకాను తీసుకొని వచ్చి ఎలియాజరు తీసుకొని వచ్చి ఇస్సాకు అప్పగించగానే ఇస్సాకు ఆమెను పరిగ్రహించి, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్సాకు రెబెకాను ప్రేమించాడు. అది ఎప్పుడు ప్రేమించాడు? పెళ్లికి ముందే ప్రేమిస్తే పెళ్ళి నాకేం చేస్తావు నువ్వు చెప్పు? అర్థమైందన్న మాట. ఇస్సాకు యాకోబు పరిస్థితి ఏమైంది? రాహేలును ప్రేమించి తన జీవితం 14 ఏళ్ళు పెళ్లి అయిన తర్వాత ప్రేమించడం నేర్చుకోండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఎప్పుడు ప్రేమించాలి? పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమిస్తే అందంగా ఉంటుంది. ఆ రోజు ఇస్సాకు తన భార్యను ప్రేమించాడట. ఎప్పుడు? పెళ్ళైన తర్వాత. యాకోబు పెళ్లి కాకముందు ప్రేమించి 14 ఏళ్ళు ఎట్టి చాకిరి చేయాల్సి వచ్చింది. ఈరోజు పెళ్లికి ముందు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నేను కాదన్ను. ఎంతకాలం నిలబడుతున్నాయి కుటుంబాలు? ఎన్నేళ్ళు నిలబడుతున్నారు? పెళ్ళైనాక నీ భార్యను ప్రేమించి చూడు. నీకు కావలసింది చేసి పెట్టకపోతే అప్పుడు అడుగు. నెంబర్ 3, మూడోది భార్యాభర్తల మధ్య ఐక్యత ఉండాలి. ఏముండాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి దయచేసి గమనించండి, భార్యాభర్తల ఇద్దరి మధ్య ఉండాల్సింది ఏంటంటే ఐక్యత. అంటే మీకు తెలుసు, 1వ తరగతి బుక్లో 4 పుల్లలను కలిపి ఎరగదీయగలిగారా? కాదు. ఏమండి? 4 ఎద్దుల గురించి మీకు తెలుసు. 4 ఎద్దులు ఐక్యత కలిగి ఉన్నంతసేపు పెద్ద పులు ఏమీ చేయలేకపోయింది. అలాగనే దయచేసి ఇద్దరు ఐక్యత కలిగి ఉండండి, సఖ్యత కలిగి ఉండండి. 4వది భార్యాభర్తల మధ్య ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు ఉన్నట్లయితే మీ కాపురం బాగుంటుంది. ఓర్చుకోవటం. పప్పులో ఉప్పు జాలలేదనుకో ఏం చేయాలి? ఉప్పు వేసుకోవాలి. భలే చెప్పాడు. ఏం వేసుకోవాలి? పప్పులో ఉప్పు జాలలేదండి, ఏం చేయాలి? ఉప్పు వేసుకోవాలి. కానీ ఓర్పు లేకుండా అరవకూడదు, వర్షం వస్తుంది. 5వ మాట, భార్యాభర్తల మధ్య గుట్టు ఉండాలి. గుట్టు అంటే నేను ఇక్కడ కొన్ని రాశాను. పైకి ఎక్కటానికి మెట్టు ఉండాలి. ఏముండాలి? పైకి ఎక్కాలంటే ఏముండాలి? మెట్టు ఉండాలి. పొలానికి గట్టు ఉండాలి. కాపురానికి గుట్టు ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? కాపురానికి గుట్టు ఉండాలి. ఎవరితో మీ రహస్యాలు పంచుకోవడానికి వీలు లేదు. ఇంట్లో సంబంధించినవి ఎవరికి చెప్పడానికి వీల్లేదు. మీరే మాట్లాడుకోవాలి. ఇంట్లో గుట్టు బయటికి రావడానికి వీల్లేదు. ఉదాహరణ చెప్పమంటారా? అననీయ సప్పీరా పొలం అమ్మి తీసుకొని వచ్చి పేతురు దగ్గర పెట్టాడు. అననీయ, ఎంత కమ్మావంటే ఇంత అని చెప్పాడు. ఈలోపు పరిశుద్ధాత్మను మోసం చేశావు కాబట్టి చచ్చిపోయాడు. అననీయ భార్య వచ్చింది. అననీయ భార్య సప్పీరా వచ్చి ఆమెను అడిగాడు, ఎంత కమ్మారు అంటే, సావనైన చచ్చారు కానీ గుట్టు చెప్పారా? సంసారం గుట్టు చెప్పారా? కాపురం గుట్టు చెప్పారా? ఈరోజు ఎంతమంది భార్యలు వాడితో వీడితో పంచుకొని గుట్టంతా రట్టు చేసి పడేస్తున్నారు. ఇంట్లో గుట్టు దయచేసి బయటికి రావడానికి వీలు లేదు. 5 విషయాలు మీతో పంచుకున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.